ఇవి 2024 మాక్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ద వాల్యూ ఆఫ్ 2 tan 30 degrees by tan 45 degrees. 2 tan 30 degrees by 1 plus tan 45 degreesని 1గా రాసుకోవచ్చు. 2 tan 30 degrees by 2. 2 క్యాన్సిల్ అయితే tan 30 వాల్యూ 1/√3 అవుతుంది. ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఏ సబ్సెట్ బి ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ కింద రాసుకోవచ్చు. ఏ మైనస్ బి ఈక్వల్ టు పై. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ సబ్సెట్ బి ఈక్వల్స్ టు బి. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అన్నాడు. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అవుతుంది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సీకెంట్ స్క్వేర్ థీటాని టాన్ స్క్వేర్ థీటా ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దీని ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చారు, పి ఇచ్చారు. పి ఆఫ్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఈ పి ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టు అటు సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ 1/p అవుతుంది. ఇక్కడ భూ వ్యాసార్థం ఇచ్చి శంకు యొక్క ఏటవాళ్ళ ఎత్తు కనుక్కోమన్నారనమాట. ఇక్కడ πRL ఈక్వల్స్ టు 158.4 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు. పై వాల్యూ 22/7. రేడియస్ వచ్చేసి 56/10 కింద రాసుకోవచ్చు 5.6ని. ఇంటూ ఎల్ ఈక్వల్స్ టు 158.4. ఇక్కడ ఎల్ వాల్యూ అంటే ఏటవాళ్ళ ఎత్తు కనుక్కోవాలి మనం. క్యాన్సిలేషన్ చేస్తే ఎల్ వాల్యూ 9 వస్తుందన్నమాట. ద వాల్యూ ఆఫ్ ద ఆన్సర్ ఈస్ ఎల్ ఈక్వల్స్ టు 9. 3 చే నిశ్శేషంగా భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నారు. అంటే 3తో మల్టిప్లై అయ్యే 2 డిజిట్ నెంబర్స్ అన్నీ మనం రాసుకోవాలి. 33 3s 99 అవుతుంది. 12 నుంచి 99 వరకు ఉన్న వాల్యూస్ అన్నీ రాసుకోవాలి, 3 మల్టిపుల్స్ అన్నీని. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎల్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్. ఎల్ వాల్యూని ఎలా రాసుకుంటామంటే ఏ ఆఫ్ n-1 ఇంటూ డి కింద రాసుకుంటాం. ఏ వాల్యూ 12 స్టార్టింగ్ వాల్యూ, n-1 ఇంటూ డి అంటే వాటి యొక్క డిఫరెన్స్. 12కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత, 3 అవుతుంది. లాస్ట్ నెంబర్ ఏంటి, ఏ పవర్ ఎన్ అంటే 99 అవుతుంది. n-1 ఇంటూ 3 99 ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్కి వస్తే -99 - 12 అవుతుంది. ఇప్పుడు 87 ద వాల్యూ. n-1 ఈక్వల్స్ టు 29 వస్తుంది. 3 97లో 29 టైమ్స్ పోతుంది. n